ఇప్పుడు 30కి 30 సీన్స్ యొక్క ఇమేజెస్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. సో వెరీ బ్యూటిఫుల్, చాలా చాలా అంటే చాలా బాగా వచ్చాయి. చూడండి ఎంత అందంగా ఉన్నాయో, పచ్చగా, అసలు పచ్చదనం, ఆ విలేజ్ స్టైల్ కావచ్చు, వాట్ ఎవర్. సో చాలా బాగా వచ్చిందనమాట. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వీడియోస్ని ఎలా క్రియేట్ చేయాలి. ఆల్రెడీ మనం చాట్ జీపీటీ ద్వారా మనం మోషన్ ప్రాంప్ట్ అనేది క్రియేట్ చేసుకున్నాం, అవునా? సో ఇప్పుడు ఇది అవసరం లేదు మనకి, ఇది డోంట్ సేవ్ కొట్టేసేస్తా. అండ్ వన్ మోర్ థింగ్, ఇది మోషన్ ప్రాంప్ట్ ఉంది. సో సేమ్ ఇదే గూగుల్ ఫ్లోలోనే, దీంట్లోనే విస్కేయాలోనే మనకు నాకు కొన్ని క్రెడిట్స్ ఉన్నాయి, ఆల్రెడీ 550 క్రెడిట్స్ దాకా ఉన్నాయి. సో దీని క్రెడిట్స్ని యూస్ చేసి నేను ఇప్పుడు వీడియోస్గా కన్వర్ట్ చేస్తాను అనమాట. సో అయితే మన సీన్ 1ని తీసుకోవాలి మనం ఇప్పుడు. సో సీన్ 1 ఆల్రెడీ ఇక్కడే జనరేట్ చేసాం కాబట్టి మనకి ఇక్కడే ఉంటుంది. సీన్ 1 అనేది ఇదనమాట. ఫస్ట్ కోడి ఈ క్రియేషన్ సీన్ 1, దీన్ని యాడ్ ప్రాంప్ట్లోకి కన్వర్ట్ చేసేద్దాం. సో కన్వర్ట్ చేసుకున్న తర్వాత ఓకేనా. అండ్ దిస్ వన్ మోషన్ ప్రాంప్ట్ ఉంది కదా, ఇది కట్ చేసుకొని ఓకే ఇక్కడికి రా, ఇక్కడికి వచ్చి ఇక్కడ పేస్ట్ చేసేసి జస్ట్ ఎంటర్, అంతే. ఇంకా ఎందుకనంటే నేను ఇక్కడ మోషన్ ప్రాంప్ట్తో సహా నేను కట్ చేసి అక్కడ పేస్ట్ చేశాను. సో అది మోషన్ అంటే యానిమేషన్ క్రియేట్ చేయాల్సిన ప్రాంప్ట్ అని మనం దానికి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం కాబట్టి దానికి మళ్ళీ ఇప్పుడు మనం ఇంతకుముందుకు ఇమేజెస్ క్రియేట్ చేసేటప్పుడు క్రియేట్ ఇమేజ్ అని పెట్టినాం కదా, అది అవసరం లేదనమాట. అది అవసరం లేదు, క్రియేట్ ఇమేజ్ అని పెట్టాం కాబట్టి. సో ఇప్పుడు ఏమంటుందంటే వన్ వీడియోకి ఐఎమ్ గోయింగ్ టు యానిమేట్ ద సీన్ ఆఫ్ ద రూస్టర్ క్రాయింగ్ ఆన్ దిస్ వన్, వుడ్ యూ లైక్ టు కిక్ ఆఫ్ దిస్ వన్ వీడియో జనరేటింగ్ కాస్టింగ్ 20 క్రెడిట్స్ అంట. నాకు 20 క్రెడిట్స్ ఎందుకు వాడుతుంది ఇది? సో ఫాస్ట్ పెట్టేందుక. సో ఓమ్ని ఫ్లాష్ పెడతా, సేవ్ చేస్తా, ఓకేనా. సేవ్ చేసి మళ్ళీ క్లోజ్ చేసేసి సో మళ్ళీ ఇక్కడికి వచ్చి దీన్ని యాడ్ చేసేసుకొని మళ్ళీ పేస్ట్ చేస్తా మోషన్ ప్రాంప్ట్ అండ్ ఎంటర్ కొడతా. సో మధ్యలో ఏది నేను చేయలేదు కాబట్టి నేను కంట్రోల్ V కొట్టేస్తే ఏం యాక్షన్ ఇంకా ఏది చేయలేదు కాబట్టి కంట్రోల్ V కొట్టేస్తే నాకు వస్తుంది. ఒకవేళ వేరే యాక్షన్ ఇట్లా ఉంటే ఇక్కడ కంట్రోల్ Z కొట్టేసి మళ్ళీ కంట్రోల్ X కొట్టేసి పేస్ట్ చేసేస్తే అయిపోతుంది, కట్ చేసి పేస్ట్ చేస్తే అయిపోతుంది. సో నాకు 20 క్రెడిట్స్ అడిగింది అది అప్పుడు. సో ఇప్పుడు చూడండి 15 క్రెడిట్సే అడుగుతుంది. అండ్ ఇలా ప్రయోగం చేసుకుంటూ వెళ్ళాలి. అండ్ ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఓమ్ని ఫ్లాష్ ఫాస్ట్కి పెట్టినాం కాబట్టి ఇంతకుముందు కదా అడిగింది. సో లైట్ పెడతా, లైట్ పెట్టి సేవ్ చేస్తా, ఓకే. లైట్ పెట్టి సేవ్ చేసి మళ్ళీ ఇది యాడ్ చేస్తా. మన క్రెడిట్స్ 10 కట్ అయ్యేలాగా చూసుకోవాలి, అందుకోసమే నా ఈ ప్రయత్నం అనమాట. సో ఈ ప్రయత్నం చేసుకుంటూ పోతా. 10 అనేది రాదు, 15కి ఉంది కదా ఆప్షన్, ఫాస్ట్కి సంథింగ్ ఫాస్ట్కి ఉంది కాబట్టి సో దానికి ఇప్పుడు నేను పెట్టిన దానికి కనుక 10 క్రెడిట్సే మాత్రమే నేను కట్ చేసుకుంటా అంటే ఇకపైన ఇంకా నేను కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోతాను. ఆర్ చూసారుగా, రైట్, డన్ డన్ డన్, నాకు 10 క్రెడిట్స్ కట్ అవుతాయి. సో అప్రూవ్, డూ నాట్ ఆస్క్ అగైన్. మళ్ళీ ఇదే అప్రూవ్ చేస్తున్నాను నేను, నాకు మళ్ళీ క్వశ్చన్ అడగకు, 10 క్రెడిట్స్ కట్ చేసుకో అని చెప్పేసి దాని మీద నేను క్లిక్ చేయడం జరిగిందనమాట. సో ఇలా ఇక్కడ క్లోజ్ చేసిన ప్రాబ్లం లేదండి, ఇక్కడ ఉంటుంది. మొత్తానికి మనం ఈ పాజ్ బటన్ స్టాప్ చేయట్లేదు మనం ఇద్దాం, ఓకేనా. మనం అనేది పాజ్ బటన్ స్టాప్ చేయట్లేదు, ఇది మాత్రమే చేస్తున్నాం అనమాట. సో అది చేసుకుంటూ వెళ్తే అయిపోతుంది. ఓకేనా. సో ఇది కూడా ఇమేజ్ అనేది మనకు ఒక 1 to 2 మినిట్స్లో అయింది. మ్యాక్సిమం వీడియో కూడా 1 to 2 మినిట్స్లోనే అయిపోతుంది, మహా అయితే 3 మినిట్స్ పడుతుంది. సో మనకు ఆన్ అండ్ యావరేజ్గా కట్లు, పేస్ట్లు, రీజనరేషన్స్, సమ్ టైమ్స్ మిడిల్లో ఏదన్నా ప్రాబ్లం క్రియేట్ అయితే మళ్ళీ రీజనరేట్ అది ఇది ఉంటుంది. సో దానికి గాను మనం ఏం చేస్తామంటే ఒక 5-10 నిమిషాలు లేట్ అయినా కూడా ఈ 30 సీన్స్ని యానిమేట్ చేయడానికి మనకు ఎలా అయినా సరే ఒక 1.5 అవర్ అనేది మనకు
అవుతుంది. సో ఓపెన్ చేస్తే ఇది ఇలా వస్తుంది. ఓకే, దీన్ని మనం డౌన్లోడ్ చేసుకుంటే అయిపోతుంది. ఇక్కడ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. 720 దాంట్లో ఇచ్చుకున్నాను నేను. సో సేమ్ నేను డౌన్లోడ్లోకి వెళ్ళిపోతా. డౌన్లోడ్లోకి వెళ్ళిపోయి ఓకే, నేనేం చేస్తా అంటే దాన్ని నా ఫోల్డర్లోకి ఫార్వర్డ్ చేసుకుంటా. ఫార్వర్డ్ చేసుకొని దాన్ని నేను రీనేమ్ చేసుకుంటా. దానికన్నా ముందు మనం ఏం చేస్తాం, నెక్స్ట్ ఇక్కడ scene2 ప్రాంప్ట్ ఉంది కదా, ఈ మోషన్ ప్రాంప్ట్ని కట్ చేసుకుంటాం. కట్ చేసుకొని మనం ఇక్కడికి వచ్చేసి scene2 ఏంటి, లేడీ ఇమేజ్ ఇక్కడ ఉంటుంది. లేదంటే నువ్వు ఇంపోర్ట్ చేసుకోవచ్చు. అప్లోడ్ ఇమేజ్లోకి వెళ్ళి మనం 1 2 3 సేవ్ చేసుకున్నాం కదా, సో అది చేసుకుంటే ఏమైందంటే అప్లోడ్ అవ్వడానికి మనకు టైం పడుతుంది. సో నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడే వెతికేసి నేను ఈ పక్కన నేను scene2 ఓపెన్ చేసి పెట్టుకున్నా. సేమ్ అవునా కాదా అనేది నేను క్రాస్ చెక్ చేసేసుకొని అప్లోడ్ చేసుకొని ఇనిషియేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తాను అనమాట. సో ఈ లోపల నేను నా ఫోల్డర్లోకి పంపించుకున్నా కాబట్టి నేను అక్కడ వీడియో 1 అని రీనేమ్ చేసుకున్నా బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఇలా వీడియో 1 అని చేసుకున్నాను. ఇలానే వీడియో 30 వరకు నేను చేసుకుంటా అనమాట అలా. సో మ్యాక్సిమం దీనికి కూడా 2 మినిట్సే, వీడియో జనరేషన్ కూడా 2 మినిట్సే పడుతుంది మనకి. ఎక్కువ పెద్ద టైం ఏం పట్టదు. బట్ సమ్ టైమ్స్ ఒక 3 మినిట్స్ వరకు తీసుకునే అవకాశాలు ఉంటాయి అన్నమాట మనకి. సో అలా ఉన్నప్పుడు ఎలా అయినా సరే చేసుకోవాలి, టెన్షన్ పడకుండా. అలా అన్నమాట. సో చూసారు కదా, మనం మాట్లాడుతుంటేనే ఒక పక్క మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటేనే ఆల్రెడీ ఒక మ్యాక్సిమం ఒక 20% వరకు అయిపోతుంది అని చెప్పేసరికి. 20% అని చెప్పే లోపల 20 అయిపోయింది. సో 2 మినిట్స్, దీనికి కూడా 2 మినిట్స్ పడుతుంది. ఇమేజ్ జనరేషన్కి ఎలాగైతే పడిందో అలాగనే 2 మినిట్స్ అని పడుతుంది. బట్ ఐఎమ్ వెరీ 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 హ్యాపీ అండి. అసలు ఈ అవుట్పుట్లో చూస్తుంటే నాకు ఎంత ముచ్చటేస్తుందో కదా. ఆ ఎల్లో కలర్ లెమను, ఆ గ్రీన్ కలరు, ఆమె శారీ కూడా గ్రీన్ లెమన్ ఎల్లో లెమన్ కలర్లా. అసలు ఈ గ్రీనరీ అసలు ఇవైతే ఆసమ్. అసలు ఇవైతే అసలు మామూలుగా కాదు ఇవైతే, అట్లా అనమాట. సో ఇది కూడా వీడియో జనరేషన్ అనేది అయిపోయింది. నేను డౌన్లోడ్ 720 చేసుకుంటా. నా ఇప్పుడు థర్డ్ది మోషన్ ప్రాంప్ట్తో సహా మొత్తం కట్ చేసేసి ఓకేనా, కట్ చేసేసి ఇక్కడికి వస్తా. ఇక్కడికి వచ్చి థర్డ్ వన్ రైట్, ఇది థర్డ్ వన్ అవుతుంది. సో ఇక్కడ పేస్ట్ చేసేసి ఎంటర్ చేస్తా. ఈ లోపల నేనేం చేస్తానంటే నాకు డౌన్లోడ్ ఫోల్డర్లో సెకండ్ వీడియో అనేది నాకు డౌన్లోడ్ అయిపోయింది కదా, దాన్ని నా ఫోల్డర్లకి మూవ్ చేసుకుంటా. మూవ్ చేసేసుకొని దాన్ని నేనేం చేస్తానంటే వీడియో 2గా రీనేమ్ చేసుకుంటా. చూసారా, మనం మాటల్లోనే వితిన్ ఒక 4 to 6 మినిట్స్లో మనం 2 వీడియోస్ జనరేట్ చేసాం. స్టార్టింగ్ డిస్కస్ చేసాం. నేను అనేది ఏంటి అని అంటే జనరేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయినా వితిన్ 6 మినిట్స్లో 4 to 6 మినిట్స్ లోపల మనము ఇది వీడియో అనేది ప్రాసెస్ అనేది జరిగిపోయింది అనమాట. సో నో ప్రాబ్లం, జరిగిపోతూనే ఉంటుంది, జరుగుతూ ఉంటుంది. సో వన్స్ ఒకసారి ఇక్కడ ప్రాసెస్ కనపడిందంటే ఒక 20 to 30 సెకండ్స్ లోపల మనకి జరిగిపోతుంది. నేను టైల్ ఊగుతుంది అనుకున్నా కానీ ఊగలేదు, బొమ్మ పోయినట్టు పోతున్నారు. రైట్, మన కాన్సెప్ట్ మినియేచర్ డాల్, విలేజ్ టైనీ డాల్ కాబట్టి అలానే పోతుంది. అదే న్యాచురల్ అంటే న్యాచురల్గా మూమెంట్స్ అవన్నీ వస్తూ ఉంటాయి. సో అలా వస్తూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూసారా, పొద్దుగాల ఫాగ్ కూడా యానిమేట్ అవుతుంది. ఇంత న్యాచురల్గా ఇంత నీట్గా క్రియేట్ అవ్వడం జరుగుతుంది. సో మనం దానికి ఎక్కువగా టెన్షన్ పడాల్సిన అవసరం అనేది లేదు. సో థర్డ్ వన్ ఆల్సో డన్. ఓకే, నౌ ఇట్స్ టైమ్ టు మేక్ ఫోర్త్ వీడియో. కట్ చేసేసుకుంటా, నా దగ్గరకు వస్తా. అండ్ ఫోర్త్ వీడియో వచ్చేసి ఇట్స్ వాకింగ్ రైట్. ఇది ఫోర్త్ వీడియో అండ్ పేస్ట్ ఇట్ అండ్ జనరేషన్ ప్రాసెస్
ఓకేనా. ఈ లోపల నేను నా డౌన్లోడ్ ఫోల్డర్లోకి వెళ్ళేసి నా వీడియో ఏదైతే ఉందో నా ఫోల్డర్లోకి మూవ్ చేసుకుంటాను అనమాట. సో మూవ్ చేసేసుకొని నేనేం చేస్తాను, అది వీడియో 3 అని రీనేమ్ చేసుకుంటా. ఓకే, డన్. రైట్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. అండ్ సో ఈ లోపల ఏంది మనకి అదేమంటారు, అనలైజేషన్ మొత్తం అయిపోతుంది. ఈ లోపల మన దీని యొక్క అనలైజేషన్ ఏది, దీనిది మన ఏదైతే ఇమేజ్ ఇచ్చి ప్రాంప్ట్ ఇచ్చామో దాని యొక్క అనలైజేషన్ అనేది మాత్రం అయిపోతుంది. ఈ లోపల మనం ఇది చేసేసుకోవచ్చు. సో ఇలా చేసుకుంటాం మనం. దానికి పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. సో ఎంత 1 or 2 minutes అంటే దేనికైనా కూడా 1 or 2 minutes అనేది ఇమేజ్ కోసం, 2 to 3 minutes అనేది వీడియో జనరేషన్ కోసం అనేది జరుగుతుంది. ఆల్రెడీ 3 జనరేట్ చేసేసాం మనము. సో దిస్ ఈజ్ ద 4th one. సో మనం ఏదైనా అండి దేనికైనా కూడా ఓపికతో ఉండాలి. ఓపికతో ఉండకపోతే కష్టం. అయిపోయింది అనుకుంటా, దగ్గరకు వచ్చేసింది. 60 అయిపోయింది. 60 వరకు వచ్చిందంటే ఇక ఒక్కొక్కసారి 50, 60 అయిపోతుంది. సో డన్ అండ్ డౌన్లోడ్. దెన్ ఆఫ్టర్ మనకి సీన్ 6కి వెళ్ళిపోతాం. సీన్ 6 మన 1 సెకండ్ అండి. మనకు 3 అయింది. ఏదో సంథింగ్ వాజ్ ఫిషీ. ఇక్కడ జరిగింది 1 మనకి, 4 జరిగినాయి. 1, 2, 3 రైట్. ఓకే, డబల్ నేను సేవ్ చేశానా. 3, 4 సేమ్ అయ్యాయి ఏంటండి మనకి ఇక్కడ. 1 సెకండ్ మై డియర్. 1, 2, 3 రైట్. ఇది కదా 4th one. సో డౌన్లోడ్ 1K. ఓకే, నేను మిస్టేక్ చేశాను. ఒక్క నిమిషం ఆగండి, లైన్లో ఉండండి అంతే. 4th one తీసుకొస్తా. ఏదో ఎర్రర్ చేశాను. సో దీన్ని తీసుకొచ్చి దీంట్లో వేసేస్తే 4th one సీన్ 4. ఓకే, వీడియోస్ కూడా వస్తే సీన్ 3 ఇక్కడ వరకు వచ్చింది. సీన్ 4 ఒక్కసారి నేను ప్లే చేసి చూస్తాను, వెయిట్ చేయండి. గ్రేట్ మిస్టేక్, సారీ బ్రదర్స్. సో ఇప్పుడు సీన్ 4 మళ్ళీ నేను చేస్తాను. మై గాడు సెట్ రైట్ కట్. ఇక్కడికి వచ్చి సీన్ 4 ఇక్కడ యాడ్ చేసేస్తా. ఇక్కడ ఏం చేస్తానంటే అప్లోడ్ మీడియాలోకి వెళ్ళిపోయి నా ఫోల్డర్లోకి వెళ్ళిపోయి సీన్ 4ని తీసుకుంటా. సీన్ 4ని చేసేసుకుంటే ఇక్కడ అప్లోడ్ అవుతూ ఉంటుంది. చూసారా, అందుకే నేను ఎంతసేపు అప్లోడ్ చేయలేదు. సమ్ కన్ఫ్యూజన్, సమ్ మిస్టేక్ చేసినప్పుడు అనమాట అది. సో ఇప్పుడు ఇది జనరేట్ అవుతుంది. సో ఈ లోపల నాకు మనకి అది జరుగుతూ ఉంటుందో పక్క నుంచి నేను ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకుంటాను. 3 వరకు జరుగుతుంది, ఇప్పుడు 4th జరుగుతుంది. రైట్, ఓకే డన్. ఇది సేమ్, ఇది సేమ్ జరిగిందనమాట. అదే ప్రాబ్లం అయింది. సో అలా జరగకూడదు, మనకి అలా జరగకూడదు.
సో అందుకే ఇమేజెస్ పక్కన పెట్టుకుంటే మనకు తెలుస్తుంది. 4 5 6 సంథింగ్ హ్యాస్ ఎర్రర్ అవుతుందండి మనకి. ఇది వేరు, రైట్ రైట్, 5th వన్ రైట్. ఇది ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు మనకి. ఆల్ సెట్, ఆల్ సెట్ అయిపోయింది. సో ఈ లోపల మనం అది జనరేట్ అవుతుంటే 5th వన్ తీసుకుందామా. 5th వన్ ఎక్కడ ఉందో 5th వన్. ఇన్ని ఇమేజ్లలో 5th వన్ దొరకట్లేదుగా. ఆడియో బ్రోస్, ఇవి వీడియోస్, ఇవి రైట్, ఈ వీడియోస్ కన్ఫామ్. సో 5th వన్ దొరకట్లేదు. సో 5th వన్ ఓపెన్ చేస్తా. 5th వన్ ఓపెన్ చేసేసి నేను ఇక్కడికి వచ్చేసి దీన్ని కట్ చేస్తా. కట్ చేసి 5th వన్ ఈ లోపల ఇది అప్లోడ్ అవుతుంది. సో యాడ్ టు ప్రాంప్ట్ అండ్ ప్రాంప్ట్ ఇచ్చేసి ఇది ఎంటర్ చేసేసా. సో ఈ లోపల మనది ఏదైతే ఉందో ఇది మన వీడియో డౌన్లోడ్ చేసుకున్నా, రైట్. సో ఈ లోపల మనది డౌన్లోడ్లోకి వెళ్ళిపోయి మనం దీన్ని పంపించేసేసి నా ఫోల్డర్లోకి నేను కాపీ చేసుకొని పేస్ట్ చేసేస్తా, 4 చేస్తా, ఓకేనా. సో ఈ లోపల 5th వన్ కూడా జనరేట్ అవుతుంది. మనకి జనరేషన్స్ ప్రాసెస్ అనేది చాలా ముఖ్యం అన్నమాట. ఇది ఎంత మంచిగా చేస్తే మనకు అంత మంచిగా క్రియేట్ అవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఓపిక అనేది మనకు చాలా ఇంపార్టెంట్. 6th వన్ వచ్చేసి పచ్చిమిరపకాయలు గార్డెన్లోకి వెళ్ళి, మన ఏదైతే పులిగారు ఉన్నారో ఆ పులిగారు పచ్చిమిరపకాయలు గార్డెన్లోకి వెళ్ళి చెట్ల నుంచి తెంపుతున్నారు అనమాట. సో ఇప్పుడు జరుగుతున్న సీన్ ఏంటి అని అంటే పచ్చిమిరపకాయల తోటలోకి ఇంట్లో నుంచి తోటలోకి వెళ్తుంది, గార్డెన్లోకి వెళ్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు జనరేట్ అయ్యేది అదనమాట, గార్డెన్లోకి వెళ్తుంది అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి డడ్డర అనమాట. సో ఇలా జనరేషన్ అనేది జరిగిపోతూనే ఉంటుంది. ఇది ఇమేజ్, రైట్, 720. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి 6th సీను కట్ చేసేసి ఇక్కడికి వచ్చేసి 6th సీన్ ఏంటంటే పచ్చిమిరపకాయలని దింపుతుంది మేడం గారు, రైట్. దిస్ ఈజ్ ద సీన్ అండ్ ఎంటర్. సో 5th నువ్వు ఆల్రెడీ డౌన్లోడ్ చేసేసా నేను, రైట్. దాన్ని నా ఫోల్డర్లోకి మూవ్ చేసేసుకొని ఇక్కడ నా ఫోల్డర్కి వచ్చేసి నేను రీనేమ్ చేసుకుంటున్నా 5 అని చెప్పేసి. సో అప్పుడే 5 అయిపోయినాయి, 6th జనరేట్ అవుతుంది. సో ఇంక్లూడింగ్ దిస్ మనకి ఇంకా 25 అనేది అవ్వాలి. మనకు 5 జనరేట్ అవ్వడానికి బాగానే పట్టింది టైము, 15 నిమిషాలు పట్టింది. అంటే చెప్పాను కదా 2 to 3 minutes పడుతుంది, ఒక్కొక్కసారి 4 minutes పడుతుంది. ఎందుకంటే ఇంత ముందుకు మనకి ఒకటి వెయిటింగ్ పీరియడ్, ఒక 2 minutes దాకా వెయిటింగ్ పీరియడ్ పడింది కాబట్టి ఇప్పటికి 20 minutes అయిందిలే. కానీ వెయిటింగ్ పీరియడ్ ఒక 2 to 3 minutes మన కన్ఫ్యూజన్ అయిపోయి నేను క్రాస్ చెక్ చేసుకొని మళ్ళీ ఇమేజ్ అప్లోడ్ చేసుకొని మళ్ళీ రీజనరేట్ చేసి. సో ఇది జరిగేది 6th, కానీ మనం 7 జనరేట్ చేసాం. అండ్ దాంతోపాటుగా ఒక ఇమేజ్ అప్లోడ్ చేసాం, ఇంత ఉంటుంది కదా. సో అందుకని పర్ అవర్ 2 to 3 minutes అంతే, మ్యాక్సిమం అంతే అవుతుంది మనకు, అంతకంటే ఎక్కువైతే కాదు. సో
ఇప్పుడు 6th జరుగుతుంది కాబట్టి 5 వరకు ఏం చేస్తామంటే మనం డిలీట్ చేసేద్దాం. ఓకే, ఇక డిలీట్ చేసినప్పుడల్లా ఆల్రెడీ ఇది కట్ చేసినప్పుడల్లా ఇది లెంత్ పెరుగుతుంది, లాస్ట్కి ఇక్కడ ఖాళీ అయిపోతుంది అట్లా అనమాట. సో అప్పుడు అది ఖాళీ అయిపోయిందంటే మనం చేయాల్సిన ఇమేజ్ జనరేషన్స్ కానీ వీడియో జనరేషన్స్ కానీ ఏమీ లేవని అర్థం. ఇప్పటివరకు నాకు ఇమేజ్ జనరేషన్స్ అంతా ఖాళీ అయిపోయినాయి కదా, అవి ఏం లేవని నాకు తెలిసిపోతుంది అనమాట, అట్లా నాకు అర్థమైపోతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి 7th వన్ కట్ చేసేసి 7th వన్ యొక్క ఇమేజ్ ఏంటి అని అంటే కరివేపాకులు కట్ చేస్తుంది మేడం గారు. సో ఇది సీన్, రైట్, ఇదే సీన్ అండ్ పేస్ట్ ఇట్ అండ్ ఇనిషియేట్. ఇది రీడ్ చేసుకొని స్టార్ట్ చేసే లోపల నాది ఏదైతే ఇప్పుడు డౌన్లోడ్ చేసిన వీడియో ఉందో దానికి నేను రీనేమ్ చేసుకుంటా. ఎందుకు రీనేమ్ చేసుకోవాలి మనం 1 2 3 4 5 అంటే ఆర్డర్ కోసము. ఎడిటింగ్ చేసేటప్పుడు ఏ సీన్ తర్వాత ఏది వస్తుందని మనకు కన్ఫ్యూజ్ అవుతుంటుంది కదా, ఆ కన్ఫ్యూజన్ క్రియేట్ అవ్వకుండా ఉండడానికి. అప్పుడు ఏమవుతుందంటే నువ్వు పేర్లు పెట్టుకోలేదనుకో, తెలివి ఉపయోగిస్తే అయిపోతుంది. అంటే ఫస్ట్ సీను ఒక టైంలో అయితే ఆ టైం లైన్ తర్వాతనే, అంటే ఇప్పుడు 11ంటికి ఫస్ట్ సీన్ జనరేట్ చేస్తే 11:02కి 11:03కి సెకండ్ సీన్, 11:06కి థర్డ్ సీన్. మనం అట్లా టైం చూసుకొని స్టెప్ బై స్టెప్ లాగిన నడిచిపోతుంది. బట్ అంత ఎఫర్ట్ పెట్టి చూడాల్సిన అవసరం లేదు మనకి. ఎందుకు, మనకి ఇప్పుడు ఇంకో వీడియో జనరేట్ అయ్యే లోపల ఫ్రీ టైమే ఉంటుంది మనకి. ఈ లోపల ఏంటంటే 1 2 3 వీడియో 1 వీడియో 2 వీడియో 3 వీడియో 4 వీడియో 5 అలా పెట్టేసుకుని పోతుంటే ఈ టైంలు డీటెయిల్స్ అన్నీ చూడాల్సిన అవసరం లేదు ఎప్పుడైతే మనం ఎడిట్ చేయాలనుకుంటున్నామో. ఆ ఎడిటింగ్ అప్పుడు సీదా ఫట్మన్ తీసుకొచ్చి దన్న 1 by 1 లాగేసి టైం లైన్లో, ఎడిటింగ్ సాఫ్ట్వేర్ టైం లైన్లో పెట్టేసి చేసేస్తే పని అయిపోతుంది అనమాట, ఫాస్ట్గా అయిపోతుంది. అప్పుడు మనం ఎప్పుడైతే ఫ్రీగా ఉన్నామో అప్పుడే క్రియేట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే అయిపోతుంటుంది. సో ఇది కూడా అయిపోయింది డౌన్లోడ్, రైట్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి నిమ్మకాయలు లాగుతుంది మేడం గారు, నిమ్మకాయలు దింపుతున్నారు. నిమ్మకాయలు ఇది అవుతుంది, రైట్, ఇది నిమ్మకాయలు దింపుతుంది. సో నెక్స్ట్ సీన్ వచ్చేసి సీన్ 8. ఓకే, cut it and come here and paste here and download. ఇప్పుడు సీన్ 8 ప్రాసెస్ జరుగుతుంది. సో ఈ లోపల మనము నాది ఏదైతే ఉందో దాన్ని ఆ ఫోల్డర్లోకి మూవ్ చేసేసుకొని కాపీ చేసుకొని పేస్ట్ చేసేస్తా, 7 మీద టైప్ చేసేస్తా, వీడియో 7 అని పెట్టేసుకున్నా. ఇప్పుడు 8th జనరేషన్ స్టార్ట్ అయింది. నిమ్మకాయలు దింపుతుంది. తోటలో ఫస్ట్ పచ్చిమిరపకాయలు కట్ చేయడం జరిగింది, దాని తర్వాత కరివేపాకు తెంపుకోవడం జరిగింది మినీ గార్డెన్లో. దాని తర్వాత ఇప్పుడు నిమ్మకాయలు తెంచుకోవడం జరుగుతుంది అన్నమాట. సో అకార్డింగ్ టు దాట్ నిమ్మకాయలు తీసుకుపోతుంది. ఇప్పుడు అన్ని కలిపి ఒక బోట్లో వేసుకుంటుంది, ఆ బోట్ పట్టుకొని కిచెన్లోకి వెళ్ళిపోతుంది. అది నెక్స్ట్ సీన్ అవుతుంది అనమాట. సో వైల్ వాకింగ్ ఫ్రమ్ గార్డెన్ టు హోమ్ కాదు, మిడిల్లో మనకి ఇంకా వాషింగ్ ప్రాసెస్ ఉంటుంది, కడగాలి కదా కూరగాయలని. సో ఒక బోరింగ్ దగ్గరికి వెళ్ళి, బోరింగ్ ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి తెలుసో తెలియదో కానీ మా జనరేషన్ వాళ్ళకి బోరింగ్ అంటే బాగా తెలుసు అనమాట. సో బోరింగ్ దగ్గరికి వెళ్ళి కూరగాయలన్నీ కడుక్కొని రూమ్లోకి పోతుంది. ఈ ప్రాసెస్ అంతా దిస్ ఈజ్ ద వన్. 8th వన్ ఇది. 9th బోరింగ్ దగ్గరికి వెళ్ళడం, 10th వాష్ చేయడం, 11th కిచెన్లోకి నడుచుకుంటూ వెళ్ళడం, 12th ఇంకా కిచెన్ నుంచి స్టార్ట్ అవుతుంది, 12th దగ్గర నుంచి మనకి. సో ఇవన్నీ నేను ఎలా చూడకుండా చెప్తున్నాను అని అంటే నాకు ఇంకో విండో ఉంటుంది, ఆ విండోలో నేను ఈ పక్కన అన్నీ చూస్తూ ఉంటానన్నమాట. పక్కన పెట్టుకుంటాను కొన్ని, ఇక్కడ అన్నీ పెట్టలేం కదా, అందుకని కొన్ని ఇక్కడ పెడతాను అనమాట. సో నిమ్మకాయలు తెంపేసింది పెద్ద మంచి. సో డౌన్లోడ్ 720. ఓకేనా. నెక్స్ట్ వన్ వచ్చేసి 9th మోషన్ ప్రాంప్ట్ కట్ చేసుకొని వచ్చి ఇక్కడికి వచ్చి ఇక్కడ పేస్ట్ చేసేస్తా. పేస్ట్ చేసేసి 9th వన్ వచ్చేసి నడుచుకుంటూ వెళ్తుంది. సో హీరోయిన్ గారు ఇది నడుచుకుంటూ వెళ్తుంది అనమాట. డన్, యాడ్ టు ప్రాంప్ట్ అండ్ జనరేట్. సో అది జరుగుతూ ఉంటుంది. నాకు ఇక్కడ డౌన్లోడ్ చేసుకున్న వీడియోని నా ఫోల్డర్లోకి పంపించుకుంటా.
పంపించుకొని నేనేం చేస్తానంటే దాన్ని రీనేమ్ చేస్తాను అనమాట. అదేంది 8th వన్ అది మనది. ఓకే, 8th వన్ డన్. ఇప్పుడు 9th జరుగుతుంది, ఇంకొకటి 10th ఉంది. అప్పుడే 10th వరకు వచ్చేసినాం దగ్గరగా మనం. సో దిస్ ఈజ్ ద zeal we are going to do this, and we are going to upload our channel, and moreover we have to do something. అలా చేయాలన్నమాట. అలా చేసుకుంటూ వెళ్ళాలి. చేసుకుంటూ వెళ్తే వస్తూ ఉంటుంది ఏదైనా కూడా. సో 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 రో సో రో 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 సోరి గమ పదాని సాలు మాకములు జుగములు జగములు. సో అయిపోయింది ప్రాసెస్. అండ్ దెన్ ఆఫ్టర్ దాట్